ఇదే ఏకాగ్రత ఉంది. ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. గమనించండి, వారు ఏక మనసు కలిగి ఏకాగ్రతగా ప్రార్థన చేస్తుండగా దేవుడు వారి ఏక మనస్సును ఎడతెగక వారు చేస్తున్న వారి ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు జరుగుతుంది. గమనించండి, ఇప్పుడు చదువుకున్నాం అపోస్తలుల 2వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా విచ్చు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండని ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు, ఫైర్ ఆఫ్ టంగ్స్, హల్లెలూయా, అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా ఒక్కొక్కరి మీద కనబడి వారి ఒక్కొక్కరి మీద రాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.